ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. మనం చాలాసార్లు మనీని అట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ఎన్నో టెక్నిక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే మిర్రర్ టెక్నిక్ మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని మనం వింటూ ఉన్నాం. అసలు ఈ మిర్రర్ టెక్నిక్ అంటే ఏంటి మేడం? ఇది ఎలా చేయాలి? నిజంగానే మనీ అట్రాక్ట్ అవుతూ ఉంటుందా? సిరి గారు, ఈ విషయంలో నేను ఒక చిన్న ప్రాక్టికల్ చేశాను. అయితే మిర్రర్లో చూసి నేను అనుకోవడం వలన డబ్బు వస్తుందా, మిర్రర్లో జరుగుతుందా అని అనుకున్నాను. సో నేను అనుకునేదానికన్నా నేను ఒక చిన్న ప్రాక్టికల్ ఏంటంటే ఐ యూజ్ 999 టెక్నిక్. అంటే మిర్రర్ తీసుకొని 9 అడుగుల దూరం, అంటే నేను ఇక్కడ 9 అడుగుల దూరంలో ఉన్నానంటే మిర్రర్ లోపల కూడా 9 అడుగుల దూరంలోనే ఉంటాను. అవును. సో డిస్టెన్స్ ఇక్కడికి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి కూడా సేమ్ ఉంటుంది. సో నా ఫుల్ ఇమేజ్ అక్కడ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ 9 minutes కంప్లీట్గా మిర్రర్ ముందు నుంచొని ఈ టెక్నిక్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అయింది. ఏంటి మేడం? 9 అడుగులు ఇక్కడ, 9 అడుగులు అక్కడ. ఓకే, 9 minutes కంప్లీట్గా అద్దం ముందు నుంచొని నువ్వు ఎలా కావాలనుకున్నావు అలా ఊహించుకుంటున్నావు. ఓకే, నీ గురించి. సో నేను దీనికి ఏం చేశానంటే నాకేం కావాలి అనేది ఒక ఎఫర్మేషన్ని నేను ఒక పేపర్ మీద రాసుకున్నాను. నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాను అది నేను ఒక పేపర్ మీద రాసుకున్నాను. దెన్ మిర్రర్ టెక్నిక్ చేసే ముందు అంటే నా పర్సనల్గా నేను దానిని 9 times నేను చదువుకున్నాను. జస్ట్ 9 times నేను రీడ్ చేశాను. సో రీడ్ చేసిన తర్వాత 9 seconds ఐ క్లోజ్ మై ఐస్ అండ్ ఐ యూజ్ టు విజువలైజ్ దట్. సో అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నా బాడీ, నా సబ్కాన్షియస్ మైండ్, నా హార్ట్ అన్నీ కూడా దానికి రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ నేను 9 times చదివాను, 9 seconds నేను విజువలైజేషన్ చేసుకున్నాను. నాకు ఏం కావాలో నా యొక్క ఎఫర్మేషన్కి తగినట్టుగా నన్ను నేను ఫ్రేమ్ చేసుకున్నాను. సో ఐ క్లోజ్ మై ఐస్ బై విజువలైజేషన్. ఇప్పుడు ఆ మిర్రర్ ముందు నుంచొని 9 అడుగుల దూరంలో నుంచొని వెన్ ఐ ఓపెన్ మై ఐస్ నాకేం కనబడుతుంది, నేను ఏదైతే అనుకున్నానో అక్కడ నాకు కనబడుతుంది. బికాస్ నేను ఇంటర్నల్గా ఫీల్ అయిపోయాను నేను. సో నా ఫీలింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే నాకేం కావాలో దాని గురించి నేను పకడ్బందీగా ఉన్నాను. ఈ టెక్నిక్ చేసే ముందు నా ఫీలింగ్స్ అన్నీ కూడా నాకేం కావాలో చెప్పింది. నాకు కావాల్సిన దానికి నా ఫీలింగ్స్ని నేను ఇంజెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన దానికి నా యాటిట్యూడ్స్ని బిల్డ్ చేసుకున్నాను. నాకు కావాల్సిన దానికి నా యాక్షన్స్ని బిల్డ్ చేసుకున్నాను. నా బిలీవ్ సిస్టమ్ని బిల్డ్ చేసుకున్నాను. ఈ 4 ఉపయోగించి ఫీలింగ్స్, యాక్షన్స్, థాట్స్, బిలీవ్ సిస్టమ్ అంటే కంపల్సరీ నేను ఇలాగే ఉంటాను. ఓకే, నా థాట్స్ అవును నిజంగానే నేను పాజిటివ్గా ఉంటే ఇలాగే ఉంటాను. నా థింకింగ్ ప్రాసెస్, నా యాక్షన్స్ కూడా అంటే నేను ఈ విధంగా ప్రవర్తిస్తాను, నేను ఇలా వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తాను. సో నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అప్పుడు అది నేను పొందినట్టే కదా. ఎస్ మేడం, మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అనుకున్నారో ఆ 5 senses కనుక మనం ఫీల్ అవ్వాలి. అదే ఇప్పుడు మీరు చెప్పింది. యాటిట్యూడ్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, అండ్ మీరు ఫీల్ అయ్యి 9 seconds ఉండడం. 9 seconds నేను ఎప్పుడైతే అలా విజువలైజేషన్ కళ్ళు మూసుకుని నాకు ఏం కావాలనుకున్నాను, ఏదైతే నేను నా చేతిలో పొందాలనుకున్నాను, ఏదైతే నా దగ్గర ఉంది అని నేను ఫీల్ అయ్యాను, ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో అది అద్దం ముందు నుంచుని నేను కళ్ళు తెరవగానే నాకేం కనబడుతుంది, నా యొక్క ప్రతిబింబం కనబడుతుంది. నేను ఎలా అనుకున్నానో అదే కనబడుతుంది. బికాస్ నేను టోటల్గా నా ప్రాసెస్ అంతటిని కూడా నేను ట్యూన్ చేసుకున్నాను. సో అలాగా ఒక 9 minutes మీరు దానినే చూస్తూ ఉండండి. సో ఆ ఫీల్ మీకు ఎలా అనిపిస్తుంది, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ఇలా ఉన్నారు అని మీరు ఫీల్ అయినప్పుడు, మీకు ఈ విధంగా ఉండాలి అని మీరు ఫీల్ అయినప్పుడు, మీకు అది అక్కడ కనబడుతున్నప్పుడు మీలో వచ్చే సంతోషం మనం చెప్పలేము అసలు కదా. మన బాడీ అంతా కూడా దాన్ని కోఆపరేట్ చేస్తుంది, మైండ్ కోఆపరేట్ చేస్తుంది. ఖచ్చితంగా మనం అనుకుంది మనం సాధించాము అంటే. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఇలా ఉన్నాను, కానీ నేను ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉంటాను అలా ఉంటాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాకి వెళ్తారు అందరూ, ఎవ్వరు ఇది బయటికి చెప్పరండి. ఆ హీరోయిన్ పాత్రలోనో
లేకపోతే వాళ్ళకి నచ్చిన పాత్రలో ఫీల్ అవుతూ ఫీల్ ఉంటారు. అయిపోతారు. ఆ క్యారెక్టర్ ని ఇది నాలాగానే ఉంది కదా అని సెన్స్ చేసి నేనే అని ఫీల్ అయిపోతూ అయిపోతూ ఒక ఎమోషనల్ డైలాగ్స్ కానీ నేనే అక్కడ ఉంటే ఎంత బాగుండని కొంతసేపు ప్రతి ఒక్కరికి ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే కొంతమంది కొన్ని సీన్స్ని బాగా గుర్తుపెట్టుకుంటారు, కొన్ని పాటల్ని కానీ కొన్ని సీన్స్ని కానీ బాగా గుర్తుపెట్టుకుంటారు. అది మనకి వాళ్ళు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర అది జరిగింది కావచ్చు, లేదు ఇది మనలాగా ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే మిర్రర్ టెక్నిక్లో కూడా మన ఐస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన ఐస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే మనకు అనాహత చక్రం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎఫర్మేషన్ చదివేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఒక 9 ఇంచుల దూరం పెట్టుకోండి, 9 or 18 ఇంచెస్ మీరు ఎంతవరకు చదువుతారు అంతవరకు పెట్టి ఇక్కడ కరెక్ట్గా ఎనర్జీని ఇక్కడికి ఫోకస్ చేయండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎనర్జీ అంతా కూడా, ఇక్కడ నుంచి మీరు ఇచ్చినటువంటి ఎనర్జీ అంతా కూడా ఏం చేస్తుందంటే దీనిని బాగా అణువు కూడా, అంటే ప్రతి అక్షరాన్ని కూడా మీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. పూర్తిగా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి మీరు చదివినప్పుడు ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్, యు ఆర్ ద క్వీన్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ఎవ్రీథింగ్. మీరు ఏదైతే అనుకున్నారో అదంతా మీరే. సో మీరు కళ్ళు తెరిచినప్పుడు మీకు అదే కనబడుతుంది, వేరేది ఏది కనిపించదు. సో ఈ విధంగా కానీ మిర్రర్ టెక్నిక్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందని నాకు అనిపించింది. ఐ గాట్ ద రిజల్ట్ ఆల్సో. సూపర్ మేడం. అంటే ఇలా చేస్తే బాగుంటుందని నాకు ఇంకా అనిపించింది. అఫ్కోర్స్ మిర్రర్ టెక్నిక్ ఇంతకుముందు నేను కూడా చేశాను, కానీ మిర్రర్లో చూసుకుంటూ చేసిన బట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను. ఏం మిస్ అవుతున్నాను? సో ఇలా ఒక 11 days కానీ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ ద రిజల్ట్. అంటే ఈ 9 అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 999కి ఏంజిల్ నెంబర్ 999కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఎలా జరిగిందో దేర్ విల్ బి చేంజ్ ఫర్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో మన థింకింగ్ ప్రాసెస్, మన ఆలోచన విధానం, యాటిట్యూడ్స్ ఎప్పుడైతే మారుతాయో, యాక్షన్స్ మారుతాయో, ఆటోమేటిక్గా లైఫ్లో చేంజ్ వచ్చేస్తుంది. డెఫినెట్గా మేడం. ఎస్. సో మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఎప్పుడు చెప్తారు ఒక ప్రోగ్రామింగ్గా చేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అయితే మనం చూస్తాము అని. అలా ఎవరైనా కూడా గైడెన్స్ కావాలి దాని గురించి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అంటే దానికి సంబంధించిన ఏమైనా క్లాసెస్ ఉన్నాయంటే సబ్ కాన్షియస్ మైండ్ని బేస్ చేసుకుని మన ఫీలింగ్స్, థాట్స్ని మార్చుకుంటూ కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయింది, 3 days అయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. సో ప్రతి టెక్నిక్ వెనకాల ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకోవడము, దాంట్లో ఫీలింగ్స్ని ఎలా ఇంజెక్ట్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి యాక్షన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, నెక్స్ట్ డే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనకి ఎక్స్ప్రెస్ చేయాలి. ఇట్ ఈస్ ఏంటంటే మనం ఒక అడ్వాన్స్ క్లాస్ కింద పెట్టుకున్నాం అనమాట. ఈ మంత్ అంతా ఉంటుందండి ఆ క్లాస్ అది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నాము కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా మేడం, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, నేను కూడా ఈ రిజల్ట్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకుంటున్నాను. సో మరి నాలాగా మీరు కూడా అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఫాలో అయ్యి మీ ఎక్స్పీరియన్స్ని వీడియోలో కింద కమెంట్ రూపకంగా తెలియజేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.